దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఇదే నేను ఈ యూట్యూబ్ ద్వారా లేక ఈ వీడియో ద్వారా ప్రజల మధ్యకి, అంటే దేవుని జనుల మధ్యకు రావడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు నేను ఇలాగ ఎప్పుడు కూడా నేను వీడియోలు చేసిన వాడిని కాదు. నాకు చాలా కాలం నుంచి దేవుని ఆత్మచేత నేను ప్రేరేపించబడుతూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతకాలానికి కొంతమంది దైవజనులను బట్టి మరి దీనికి కావలసినటువంటి సిస్టమ్ అంతా కూడా నాకు కొంతమంది స్నేహితుల ద్వారా తెలుసుకోవడానికి దేవుడు కృప చేస్తున్నాడు. అందును బట్టి నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని సమీపించడానికి దేవుడిచ్చినటువంటి ఈ టెక్నాలజీని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే సమయం కొంచెముగా ఉన్నది కనుక మరి దేవుడు ఈ టెక్నాలజీని ఈ యొక్క దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి, దేవుని వాక్యము వ్యాప్తి చెందడానికి, త్వరితగతిని ప్రపంచము ముగించబడబోతుంది కనుక అందరికీ కూడా ఈ వాక్యం అందడానికి ప్రపంచవ్యాప్తంగా ఏ వస్తువు కనిపెట్టబడినా, అది కరెంటు కానివ్వండి, ప్రింటింగ్ మిషన్ కానివ్వండి, మరి పేపర్ కానివ్వండి, వాహనాలు కానివ్వండి, లేకపోతే ఏ ఏ ఏ ఇతర సంబంధమైనటువంటివి కానివ్వండి, ఈ టెక్నాలజీ అంతా కూడా ఇది ఈ ఫాస్టెస్ట్ టెక్నాలజీ. చాలా త్వరితగతిని వేగవంతముగా ఈ టెక్నాలజీ చేరడానికి గల ముఖ్య కారణం ఏంటంటే వాక్యము ప్రపంచంలో ఉన్న వారందరికీ అతి సులువుగా చేరే ఒక గొప్ప కృపను దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం దీనిని వాక్యం ద్వారా మనం గ్రహించాలి. ఎందుకంటే వాక్యం చెప్తోంది ఏమనంటే అంతటను లోకమంతటను సువార్త ప్రకటించబడుతుంది, అటు తర్వాత అంతం వచ్చును అనేటువంటి విషయాన్ని, సువార్త ప్రకటించబడడానికి దేవుని యొక్క వాక్యము త్వరితగతిని వేగముగా దేవుని వాక్యము పరిగెత్తును అనంటే ఎలా పరుగు పెడుతుంది అనంటే ఈ టెక్నాలజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ వాక్యము పరుగు పెడుతూ ఉంది. ఎందుకంటే తెలియని వారికి ఇది తెలియపరచబడడానికి యేసుక్రీస్తు రక్షకుడని, ఆయన ప్రపంచ మానవాళి కొరకు శిలువలో బలియాగమయ్యాడన్న సత్యాన్ని లోకము గ్రహించడానికి ఈ వాక్యము వారి దృష్టికి, వారి చెవికి అది చేరితే సరిపోతుంది. యేసుక్రీస్తు దేవుడని, ఆయన రక్షకుడని, విమోచకుడని, పాపముల నుంచి పాపులను రక్షించుటకు, విమోచించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడని, ఆయనే దేవుడని, ఆయన తప్ప వేరే దేవుడు లేడని, ఆయన సృష్టికర్త అని, ఈ విషయాలు మరి ప్రపంచానికి తెలియచేయబడడానికి ఈ టెక్నాలజీ దేవుడు మానవుని యొక్క జ్ఞానంలో దానిని ఉంచినట్లుగా మనం తప్పనిసరిగా గ్రహించాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మరి లోకమునకు తెలియనటువంటి విషయం ఏంటంటే అపవాది యేసుప్రభువు వారు 40 దినాలు ఉపవాసం ఉన్న పిదప ఆయన అపవాది చేత శోధింపబడిటకు కొనిపోబడినప్పుడు ఆయనను ఎత్తైన కొండ మీదకు తీసుకొని వెళ్ళిపోయి ఒక్క నిమిషంలో లోకరాజ్యములన్నిటినీ చూపించినని వ్రాయబడింది. దాని అర్థం ఏంటంటే అప్పటికి టెక్నాలజీ దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ సత్యాన్ని ఆ దినములలోనే అది ఇవ్వబడింది. అది ఇప్పుడు మనం గ్రహించవలసిన వారమైన ఒక్క నిమిషంలో ప్రపంచాన్ని చూపించినాడండి. ప్రపంచంలో లోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నిటిని చూపించినాడంటే లోక రాజ్యాలన్నిటికీ కూడా ఒకే దినాన ఒక్క నిమిషంలో ప్రకటించబడుతుంది. వాక్యం అడిటిగా మనకు బోధిస్తూ ఉంటే చాలా మంది దైవజనులు తప్పు బోధ చేస్తున్నారు, దుర్బోధ చేస్తున్నారు. అంతా ప్రకటించబడాలి, ఇంకా సువార్త చారని ప్రాంతాలు ఇంకా ఉన్నాయని ఈ రీతిగా అనేక మంది చెప్తా ఉన్నారు. అది తప్పు అని మీరు గ్రహించాలి. మన కొరకు సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన తన ప్రాణం పెట్టింది, ఆయన రక్తము కాచింది, సిలువలో బలియాగమైంది, చంపబడింది, మరణించి 3వ దినాన్ని తిరిగి లేచింది నీ కొరకు నా కొరకే. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తూ యేసునామములో ఈ యొక్క దేవుని మాటలో నేను ముగిస్తూ మీకు వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని యేసుక్రీస్తు నామమున పేరట దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాను. దేవుని ఈ వాక్యము మన జీవితాల్లో ఫలింపచేయును గాక. ఆమేన్.